ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది కష్టాలతోటి సమస్యలతోటి బాధపడుతున్నామని కామెంట్స్ పెట్టుకుంటున్నారు కదండి. మీ అందరి కోసం ఒక మంచి మార్గం చెప్తానండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్ళి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికెలో పరిష్కారం చూపిస్తారండి. మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. బిడ్డ, నీ కోరిక నెరవేరలేదు అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా. ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది. వెంటనే నా చేతిలో ఉన్న ఈ చంటి పిల్లవాడిని తాకు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, మీరైతే బాబాగారిని స్మరిస్తూ చంటి బిడ్డని తాకండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. తండ్రి సాయినాథ, నాకు జరిగిన ప్రతి అవమానం దిగమింగుతూ నిన్ను నమ్ముకుని ముందుకు నడుస్తున్నాను తండ్రి. కాలం కలిసి రాని ప్రతి అవమానానికి నువ్వే సమాధానం చెప్తావని, నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను సాయి తండ్రి. ఆ నమ్మకంతోనే ఎవరు నన్ను ఎంత బాధ పెడుతున్నా సరే, ఎవరు నన్ను మాటలతోటి హింసిస్తున్నా సరే, నువ్వు నాకు సహాయం చేస్తావని ముందుకు నడుస్తున్నాను. జీవితాన్ని గడుపుతూ వస్తున్నాను. నాకైతే ఈ బ్రతుకు బ్రతకాలనే లేదు, కానీ బంధాలను ముడివేశావు. ఈ సంసారం అనే సాగరంలో తేలలేక మునగలేక కొట్టుమిట్టాడుతున్నాను తండ్రి. నీవు మాత్రం ఏమాత్రం నన్ను పట్టించుకోవటం లేదు. ఎప్పటికైనా సహాయం చేస్తావని, చెయ్యి అందిస్తావు అని 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నాను సాయినాన్న. నువ్వు ఎప్పుడూ కూడా ఒకటే మాట అంటావు, పిలిస్తే పలుకుతాను, నా చెయ్యి అందిస్తాను, మీతోనే ఉంటున్నాను అని అంటావు. కానీ మాకు ఎక్కడా కూడా నువ్వు మాతో ఉన్నట్టు అనిపించటం లేదు సాయి తండ్రి. మరి మీరు మాతో ఉంటే మాకు ఎన్ని కష్టాలు ఎందుకు బాబా? ఇలా అడిగితేనేమో కర్మఫలం అంటారు, కర్మఫలం అంతా కూడా అనుభవించాలి అంటారు. ఇదెక్కడి న్యాయం సాయి తండ్రి? మిమ్మల్నే నమ్ముకున్నప్పుడు మీరు ఆ కర్మఫలం నుంచి మమ్మల్ని తప్పించలేరా? ఈ కష్టాల నుంచి గట్టెక్కించలేరా? ఏమైనా అడిగితే సమయం పడుతుంది అంటారు, ఓర్పు సహనంతో ఉండండి అంటారు. ఎన్నాళ్ళు ఎదురు చూడాలి తండ్రి? కాలం గడిచిపోతుంది. మనసు భారంతోటి గుండెలు బరివెక్కిపోతున్నాయి సాయి తండ్రి. ఇప్పటికైనా మీ కరుణ చూపించండి సాయి తండ్రి. కరుణాసాగర, ఎప్పటికి మా జీవితాల్లో మార్పు వస్తుంది? ఎప్పటికి మాకు మనశ్శాంతి కలుగుతుంది? ఎప్పటికి మేము సంతోషంగా ఉంటాము తండ్రి? ఏది అనుకున్నా అది అవ్వటం లేదు, ఏ కోరిక తీరటం లేదు. ఆశతో ఎదురు చూస్తున్నాను సాయినాన్న. ఇప్పటికైనా మీరు సహాయం చెయ్యండి అని ఎంతో బాధతోటి వేదనతోటి నన్ను కన్నీళ్లతోటి అడుగుతున్నావు కదమ్మా. బిడ్డ, నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. చెప్పలేనంత బాధ నీలో దాగి ఉంది. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి కూడా నీకు ఉంది. నీ బాధ ఏమిటో, నీ కష్టమేమిటో నాకు తెలుసు తల్లి. ఎవరు నిన్ను ఎంతగా ఏడిపిస్తున్నారో, ఎంత బాధ పెడుతున్నారో అది కూడా నాకు తెలుసమ్మా. నన్ను బాధ పెట్టిన వారు బాగానే ఉన్నారు కదా బాబా అని అనుకుంటున్నావు. నీకు తెలియదు తల్లి, వారి కర్మఫలం తప్పకుండా అనుభవిస్తారు. ఎందుకంటే నీ అంత మంచి మనసుని వారి బాధ పెట్టారు కాబట్టి వారు అంతకంతా అనుభవిస్తారు తల్లి. నీ కళ్ళ ముందే అది జరుగుతుంది. అప్పుడే నీ మనసులో ఉన్న భారమంతా కూడా దిగిపోతుందమ్మా. నువ్వు చింతించకు తల్లి, నీతో నేను ఉన్నాను కదమ్మా. ఇదంతా కూడా, ఈ కష్టం నువ్వెందుకు పడుతున్నావు అంటే పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పాపాల వల్లే ఇప్పటి వరకు నువ్వు ఇంత బాధని అనుభవించవలసి వచ్చింది. కానీ నీకున్న బాధంతా కూడా అనుభవించేశావు తల్లి. ఇక అనుభవించటానికి ఏమీ లేదు.
సంతోషం, ఆనందం మాత్రమే నువ్వు అనుభవించాలి. నీ కుటుంబంతో కలిసి నువ్వు సంతోషంగా ఉంటావమ్మా. ఈ కష్టాల గురించి, ఈ సమస్యల గురించి ఆలోచిస్తూ నువ్వు కడుపున పుట్టిన బిడ్డల్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నావమ్మా. వారిని సదుపాయం కూడా చేయటం లేదు. వారు ఎంతో దిగాలుగా ఉంటున్నారు. అమ్మ ఎందుకు ఇలా ఉంటుంది అని వారు కూడా ఎంతో బాధపడుతున్నారు తల్లి. ఎవరో ఏదో అన్నారని ఆలోచిస్తూ కూర్చుని నీ ఆరోగ్యం పాడు చేసుకుని నీ కుటుంబ సభ్యులను కూడా నిర్లక్ష్యం చేసుకుంటున్నావు. ఒక్కటి చెప్పనా తల్లి, ఎవరైతే నిన్ను ఏడిపించారో వారికి తగిన శిక్ష అనేది నేను వేస్తాను. నువ్వు వారి గురించి ఆలోచించటం మానేసి నీ గురించి, నీ బిడ్డల గురించి, నీ కుటుంబ సభ్యుల గురించి, నీ భర్త గురించి మాత్రమే ఆలోచించు. మీరు ఎంతో ఎంతో ఆనందంగా ఉంటారు. మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థానంలో ఉంచుతానమ్మా. మీకు కొండంత అండగా నీ సాయినాథుడు ఉండగా ఎందుకు తల్లి నీకు బెంగ? నీకు ఏమి కావాలో, ఏ సమయానికి ఏది ఇవ్వాలో నాకు తెలుసు తల్లి. అన్నీ అతి త్వరలోనే నీ చేతిలో పెడతాను. నిన్ను ఏడిపిస్తున్న సమస్య అంతం అయ్యేలా నేను చేస్తానమ్మా. నువ్వు ఇంక దేని గురించి కూడా ఆలోచించకు. నువ్వు చేయవలసిన పని మీద దృష్టి పెట్టు. నీ కుటుంబ సభ్యుల్ని బాగా చూసుకో తల్లి. ఎందుకంటే నీ కుటుంబం నీ మీదే ఆధారపడి ఉంది. ఇది బాగా తెలుసుకుని సాయినాథుడు సహాయం చేస్తాడు అనే నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి. నేనే పాపం చేయలేదు కదా బాబా, మరి ఎందుకు అందరూ నన్ను ఏడిపిస్తున్నారు అని అనుకుంటున్నావు కదమ్మా. ఇదంతా వారి కర్మఫలమమ్మా. నీకున్న కర్మఫలమంతా వారు తీసేసుకుంటున్నారు. వారు ఇప్పటి నుంచి వారు పాపకర్మలన్నీ కూడా అనుభవిస్తారు. పాపపుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ తల్లి. నువ్వు ఏమాత్రమూ దిగులు చెందకు. వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా కాలం నుంచి తప్పించుకోలేరు. కాలమే వారికి సరైన బుద్ధి చెబుతుందమ్మా. నా మీద నమ్మకంతోటి, ఓర్పుతోటి, సహనంతోటి ఉండమ్మా అని అయితే మన బాబాగారు చంటిబిడ్డ తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి. మరి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదండి. తన బిడ్డలు బాధపడుతూ ఉంటే ధైర్యం చెప్పటం కోసం ఇలా సందేశ రూపంలో బాబాగారే స్వయంగా వచ్చి ఇలా చెబుతారండి. ఇది మన వరకు వచ్చిందంటే కేవలం బాబాగారు మనతో చెబుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.